Hi viewers, welcome to this channel. JNTU 21 BTech ట్రిపుల్ ఈ R23 రెగ్యులేషన్లో అంటే మిగతా రెగ్యులేషన్స్ రాబోయే రెగ్యులేషన్స్ కూడా ఇవి ఉపయోగపడతాయండి. ఆ ఒక్క రెగ్యులేషన్ కానీ కాదు. సో ఇందులో మిగిలిన సబ్జెక్టు డీసీ మెషిన్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్. ఈ డీసీ మెషిన్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్లస్ టిప్స్ చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. దాని గురించి చెప్పబోయే ముందైతే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ బిఫోర్ కాల్ చేయండి. తెలుగు ఇంగ్లీష్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ అవ్వండి. అన్ని ప్లేలిస్ట్లోనే చెక్ చేసుకునే టాపిక్లో వెళితే మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయండి. 5 యూనిట్స్లో మొదటి 2 యూనిట్లు ఏమో డీసీ మెషిన్స్లో ఈ జనరేటర్స్ మోటార్స్కి సంబంధించిందండి. ఇక మిగతా 3 యూనిట్స్ ఏవైతే ఉంటాయో 3 యూనిట్స్ అవి ట్రాన్స్ఫార్మర్స్కి సంబంధించిందండి. అయితే ఇక్కడ ఏంటంటే అండి, ఇక్కడ ఈ జనరేటర్స్ మోటార్స్కు సంబంధించిన వాటిల్లో ప్రాబ్లమ్స్ పరంగా కానివ్వండి, డయాగ్రామ్స్ పరంగా కానివ్వండి, థియరీ పరంగా కానివ్వండి క్వశ్చన్స్ ఉంటాయండి. మీరు సింపుల్ ఫార్ములాస్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. అంత సింపుల్గా ఉంటుందండి. ఆ డీసీ జనరేటర్స్ కానివ్వండి, డీసీ మోటార్స్ కానీ. ఏసీ జనరేటర్స్, ఏసీ మోటార్స్ అయితే మీరు కష్టపడాలి. అవి కూడా పెద్ద విషయం కాదు, 3 ఫేసెస్ ఉంటాయి కాబట్టి అక్కడ. ఓకేనా. సో ఇక ట్రాన్స్ఫార్మర్స్కి వచ్చేసరికి ఏంటి, ట్రాన్స్ఫార్మర్స్లో వచ్చేసరికి సింగిల్ ఫేస్ వరకు నో ప్రాబ్లం, కానీ 3 ఫేజ్ వచ్చేసరికి ఎక్కడ ఉంది, 5th యూనిట్లో ఉంది. అక్కడ కొంచెం మీరు గుర్తుంచుకోవాలి. ప్రాబ్లమ్స్ పరంగా మీరు తెలుసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. సో దానికి చెప్తాను ఇప్పుడు మీకు. సో ముందు యూనిట్ 1 చూద్దాం. యూనిట్ 1 చూస్తే డీసీ జనరేటర్స్ అనమాట. అందులోనే డీసీ మోటార్కి సంబంధించినవి కూడా ఇవ్వడం జరిగింది. ఏమో అడుగుతాడు, డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ఈఎంఎఫ్ ఇన్ ఏ జనరేటర్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ జనరేటర్ కానివ్వండి, డీసీ మోటార్ కానివ్వండి అడుగుతాడు. సో డిరైవ్ ది ఈక్వేషన్ ఆఫ్ బ్యాక్ ఈఎంఎఫ్ ఫర్ డీసీ మోటార్ అని చెప్పిస్తాడు. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ మీద కానీ బ్యాక్ ఈఎంఎఫ్ మీద కానీ ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. షార్ట్ క్వశ్చన్స్ పరంగా వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ బ్యాక్ ఈఎంఎఫ్ అని చెప్పేసి అడుగుతాడు. సో ఈ టార్క్ ఈక్వేషన్స్ మీద ఏమో ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. సో ఇక ఎగ్జైటేషన్ సిస్టమ్స్ ఉన్నాయి చూసారా, దానికన్నా అది ఎప్పుడో కష్టమైనప్పుడు ఇస్తాడు. ఇక్కడ ఈ డీసీ జనరేటర్స్లో ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ జనరేటర్ విత్ ఇట్స్ టైప్స్ అండ్ విత్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ అని చెప్పేసి అడగటం జరుగుతుంది. వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ డీసీ జనరేటర్, వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ డీసీ మోటార్ అని చెప్పేసి అడుగుతాడండి. సో ఇక ఇందులో అడిగితే డిఫైన్ ఆర్మేచర్ రియాక్షన్ అని చెప్పేసి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. లేకపోతే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కంప్యూటేషన్ ప్రాసెస్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఈ రెండింటిలో ఒకటే, 2 వస్తాయని మాత్రం నేను చెప్పను. రెండింటిలో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా. ఆర్మేచర్ రియాక్షన్ గురించి మొత్తం రాయాలి మీరు, ఫీల్డ్ పోల్స్ ఇవన్నీ కూడా. సో చెప్పాను కదా, ప్రాబ్లమ్స్ కూడా వీటి మీద ఉంటాయి. ఇది డీసీ జనరేటర్స్ గురించి సంబంధించింది. ఇక వచ్చేసరికి మీరు అందులో గుర్తుంచుకోవాల్సింది ఆ డయాగ్రామ్స్, వాటి కరెంట్ డైరెక్షన్స్, ఈఎంఎఫ్ ఈక్వేషన్స్, బ్యాక్ ఈఎంఎఫ్ ఈక్వేషను, టార్క్ ఈక్వేషను, స్పీడు, టార్క్ క్యారెక్టరిస్టిక్స్, ఇవి మీరు గుర్తుంచుకోవాల్సింది ఉంటుందండి. ఓకేనా. జనరల్గా ఇక్కడ 3 ఈఎంఎఫ్కి, స్పీడ్కి, టార్క్కి మధ్య క్యారెక్టరిస్టిక్స్ మీరు గీయాల్సి ఉంటుంది. అదే మోటార్కి అయితే బ్యాక్ ఈఎంఎఫ్ రీప్లేస్ అవుతుంది ఈఎంఎఫ్ ప్లేస్లో, జనరేటెడ్ ఈఎంఎఫ్ ప్లేస్లో. ఇక యూనిట్ 2 చూసుకున్నట్టయితే స్టార్టింగ్, స్పీడ్ కంట్రోల్ అండ్ టెస్టింగ్ ఆఫ్ డీసీ మెషిన్స్. సో ఇందులో వచ్చేసరికి లాసెస్ అండ్ ఎఫిషియన్సీ మీద డెరివేషన్ ఉంటుంది. మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎక్కడ వస్తుంది అని చెప్పేసి డిరైవ్ అని చెప్పేసి అడుగుతాడు. దాని మీద ప్రాబ్లం ఉంటుందండి. వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ డీసీ మోటార్స్ ఇందా చెప్పేసాను కదా. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ది నెసెసిటీ ఆఫ్ ఏ స్టార్టర్, లేకపోతే వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ స్టార్టర్ అని చెప్పేసి షార్ట్ క్వశ్చన్ ఇస్తాడు. ఇక అందులో ఎక్స్ప్లెయిన్ విత్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ 3 పాయింట్ స్టార్టర్. ఖచ్చితంగా అయితే 3 పాయింట్ స్టార్టర్ ఇస్తాడు. 4 పాయింట్ స్టార్టర్ ఎప్పుడో కానీ ఇప్పుడు. ఓకేనా. ఇక ఆ తర్వాత ఆర్మేచర్ వోల్టేజ్ కంట్రోల్ మెథడ్లో కానీ, ఫీల్డ్ కరెంట్ కంట్రోల్ మెథడ్లో కానీ స్పీడ్ కంట్రోల్ ఒకటి ఖచ్చితంగా దిగుద్దండి, గ్యారంటీ. ఇక టెస్టింగ్ ఆఫ్ డీసీ మెషిన్స్లో బ్రేక్స్ టెస్ట్ కానీ, స్విన్ వాన్స్ టెస్ట్ కానీ ఖచ్చితంగా రెండింటిలో ఒకటి ఇస్తాడు. హాప్కిన్సన్స్ టెస్ట్, ఫీల్డ్ టెస్ట్ పేపరు కష్టంగా ఉంటే మాత్రం వస్తుందండి. ఓకేనా. ఇందులో ఉంటే డయాగ్రామ్స్, లాసెస్, ఎఫిషియన్సీ, రెగ్యులేషన్ వీలైతే వీటి తెలుసుకోండి. ఓకేనా. ఐరన్ లాసెస్ అంటే ఏంటి, కాపర్ లాసెస్ అంటే ఏంటి, ఓకేనా. వాడికి డిఫరెంట్ పేర్లు ఉంటాయి, వేరియబుల్ లాసెస్ అని, కాన్స్టెంట్ లాసెస్ అని, ఇలా ఉంటాయి. అది యూనిట్ 2. యూనిట్ 3 వచ్చేసరికి ఉంది చూసారు, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్. సో ఇందులో వెరీ 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 రిపీటివ్ క్వశ్చన్ వచ్చేసరికి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్. డయాగ్రామ్ గీయాలి, మొత్తం రాయాలి. డిరైవ్ ది ఈఎంఎఫ్ ఈక్వేషన్ దాని మీద, లేకపోతే దాని మీద ప్రాబ్లం ఇస్తాడు. ఓకేనా.
సో ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ క్యారెక్టరిస్టిక్స్ గీమంటాడు, ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడు. ఓకేనా, అంటే లోడ్ అప్లై చేయకుండా చేసేదని అంటారు కదా. ఆన్ లోడ్ మీద ఇస్తే ప్రాబ్లమ్స్ ఇస్తాడండి, లీడింగ్ పవర్ ఫ్యాక్టర్, లాగింగ్ పవర్ ఫ్యాక్టర్, యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అని చెప్పేసి ఆ ఫేజర్ డయాగ్రామ్స్ కూడా గీమని చెప్పేసి అడుగుతాడండి ఖచ్చితంగా. సో ఇక ప్రాబ్లమ్స్ పరంగా చూస్తే ఈక్వలెంట్ సర్క్యూట్ మీద ఇస్తాడండి రెగ్యులేషన్ కనుక్కోవడం. ఇక ఇందులో కూడా మాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్ డెరైవ్ చేయమని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాసెస్. సో జనరల్గా ట్రాన్స్ఫార్మర్లో, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లో కానీ దేంట్లో కానివ్వండి, ఈ మాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్ ఎప్పుడు వస్తుంది, ఐరన్ లాస్ ఈక్వల్ టు కాపర్ లాసెస్. సో ఇది అడుగుతాడు. ఇంకా వెరీ వెరీ కామన్ క్వశ్చన్, ఆల్ డే ఎఫిషియన్సీ గురించి అడిగేదానికి ఛాన్స్ ఉంది, దాని మీద ప్రాబ్లమే అడిగేదానికి ఛాన్స్ ఉంది ఎక్కువ శాతం. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ అని చెప్పి షార్ట్ క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇది యూనిట్ 3. ఇక యూనిట్ 4 చూసుకున్నట్టయితే టెస్టింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి, ఓసీ అండ్ ఎస్సీ టెస్ట్, అంటే ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్. దీని మీద ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుందండి, మీరు ల్యాబ్లో చేసిందే ఎక్కడ చేయాల్సింది అంతే. సంపన్నర్ టెస్ట్ ఇస్తాడు, కాకపోతే ఎక్కువసారి రిపీట్ అవ్వాలి, కానీ వెరీ ఇంపార్టెంట్ పర్లా. ఇక తర్వాత ప్యారల్ ఆపరేషన్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. స్టేటెడ్ ఎక్స్ప్లెయిన్ ది ప్యారల్ ఆపరేషన్ విత్ ఈక్వల్ వోల్టేజ్ రేషియోస్ కానీ అన్ఈక్వల్ వోల్టేజెస్ రేషియో కానీ ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇక ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి దాని గురించి కానీ, లేకపోతే కంపారిజన్ బిట్వీన్ ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటే 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ ఖచ్చితంగా దిగుద్ది క్వశ్చన్. ఓకేనా. సో ఓవరాల్గా ట్రాన్స్ఫార్మర్ ఈక్వలెంట్ సర్క్యూట్లో కొన్ని వాల్యూస్ని డిజైన్ చేయమని చెప్పేసి అడుగుతాడు, కనుక్కోమని చెప్పేసి. తెలుసు కదా, షిఫ్టింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఫ్రమ్ సెకండరీ టు ప్రైమరీ, ప్రైమరీ టు సెకండరీ, ఆ ఫార్ములాస్ అన్నీ గుర్తుంచుకోవాలి, డెరైవ్ చేసుకుని మీరు. ఎందుకంటే ప్రాబ్లమ్ ఇస్తాడు దాని మీద. షిఫ్టింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా, ప్రైమరీ వెన్ సెకండరీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ షిఫ్టెడ్ టు ప్రైమరీ, డ్రా ది ఈక్వలెంట్ సర్క్యూట్ అండ్ ఫైండ్ ది వాల్యూస్ విత్ రెస్పెక్ట్ టు ప్రైమరీ సైడ్ R0, 1 అలా. దాని మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది ప్రాబ్లం. ఓకేనా. ఇక తర్వాత అది యూనిట్ 4 అంటే. యూనిట్ 5 చూసుకుంటే 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్. సో ఇందులో ఎక్కువ శాతం తీరేస్తాడు, ఎప్పుడో కానీ ప్రాబ్లమ్ ఇవ్వడు. ట్రిపుల్ పీపుల్ కాబట్టి ప్రాబ్లం కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఈ 4 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్లో మీరు తెలుసుకోవాల్సింది స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్, డెల్టా టు డెల్టా ఉంది కదా. ఈ 4గిట్లో వచ్చేసరికి ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆర్ ఫేస్లో, వై ఫేస్లో, బీ ఫేస్లో వోల్టేజెస్, కరెంట్స్ ఎలా ఉంటాయి, స్టార్ ఫేస్లో ఎలా ఉంటాయి వోల్టేజెస్, కరెంట్ ఎలా ఉంటాయి అలా అనమాట. స్టార్కి డెల్టా మారుతుందండి. స్టార్కి అయితే వీఆర్ ఈక్వల్ టు వివై ఈక్వల్ టు విబి అవుతుంది, మొత్తం కూడా సేమ్ ఫేస్లో ఉంటాయి. ఓకేనా, ఇలా ఉంటుంది. ఓకేనా. సో డెల్టాకి మళ్ళీ మారిపోతాయి. అంటే విఎల్ ఈక్వల్ టు విఎల్ లైన్ వోల్టేజ్ ఎలా కనుక్కోవాలి, ఫేస్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు, ఫేస్ వోల్టేజ్ ఎలా కనుక్కోవాలి లైన్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు. వి ఫేస్ ఈక్వల్ టు VL/√3, అది స్టార్కి. స్టార్లో కరెంట్ ఏమవుతుంది, ఫేస్ కరెంట్ విల్ బి ఈక్వల్ టు లైన్ కరెంట్. ఇందాక నేను VPVR, అది VRVY VB చెప్పింది అది బ్యాలెన్స్డ్ కేసులో అండి. ఓకేనా. ఇక్కడ మాత్రం మీరు స్టార్ కేసులో గుర్తుంచుకోవాల్సింది అది ఏంటంటే వి ఫేస్ ఈక్వల్ టు VL/√3, ఐ ఫేస్ ఈక్వల్ టు IL. అంటే ఆర్కైనా, వైకైనా, బీకైనా అంతే సేమ్ స్టార్ కనెక్షన్. డెల్టాలోకి వచ్చేసరికి రివర్స్ అవుతుంది. ఓకేనా. ఐ ఫేస్ ఈక్వల్ టు IL/√3, వి ఫేస్ ఈక్వల్ టు VL, అంటే R/Bకి అంతే. సో చూసుకోండి మీరు, నేను పొరపాటున కంగారు లేదని తప్పు చెప్పుంటే మాత్రం మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. ఓకేనా. దాని మీద ఇస్తారండి ఓపెన్ డెల్టా అండ్ వెక్టర్ గ్రూప్స్, వీటి మీద ఎప్పుడో కానీ ఇవ్వరు. థర్డ్ హార్మోనిక్స్ ఇన్ ఫేస్ వోల్టేజెస్, దాని గురించి షార్ట్ క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. ప్యారలల్ ఆపరేషన్, 3 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక తర్వాత వాట్ ఆర్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్సియెంట్స్ ఇన్ స్విచ్చింగ్ ఆఫ్ లోడ్, ఆన్ లోడ్ ట్యాప్ చేంజెస్ మీద ఏబీ క్వశ్చన్స్ కింద ఇచ్చేదానికి. ఇంకోటి స్కాట్ కనెక్షన్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓవరాల్గా ఇదండి. ఓకేనా. దీంతో 2-1 ట్రిపుల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ సిఎస్సికి వస్తాం.